ప్రైవేటు వారు ఉచితంగా వైద్యం ఎందుకు చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కామ్ ఉందని ఆరోపించారు. కోటి సంతకాలకు పిలుపు ఇవ్వగానే జనం పాట స్పందించారని, విద్యార్థులు మొదట కోరుకునేది ప్రభుత్వ మెడికల్ కాలేజీలనేనని అధికారులతో రాగానే పీపీపీ అన్నారంటే అంతకుముందు కుట్రకు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోందన్నారు. ప్రైవేటు వ్యక్తులు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, కంపెనీలు కానీ ప్రాఫిట్ లేకుండా వస్తారా? ప్రాఫిట్ లేకుండా వస్తే అది బిజినెస్ ఎందుకు వస్తుంది? ప్రైవేట్ అతను ఎందుకు వస్తాడు? రెండవది, దీంట్లో దీస్ ఆర్ నాట్ ది రోడ్స్. ఇది దీనికి సంబంధించినంత వరకు ప్రజల ఆరోగ్యం సంబంధించి ప్రపంచంలో ఏ దేశమన్నా చూడండి, ది బెస్ట్, ది మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అయినా సరే గవర్నమెంట్ ఇది లేకుండా, ఆ చెక్ లేకుండా అయితే పూర్తి ప్రైవేటైజ్ ఎక్కడా చేయలే. ఇక్కడ గవర్నమెంట్ పెడుతున్నదాన్ని ఆయన వెనక్కు తీసుకుంటున్నాడు. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? మరి ఎందుకు ఆ కంట్రీస్ అన్ని డెవలప్డ్ నేషన్స్ ఎందుకు? డెవలప్డ్ నేషన్స్ అంటే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఆల్రెడీ పెరిగినవి. మనం డెవలప్డ్ అనేసరికి కొంచెం ఈక్వాలిటీ అనేది మనకంటే ఎక్కువ ఉంటుంది. సో అంత పూర్తి సొసైటీ అంతా ఈక్వల్ కాకపోయినా అఫోర్డబిలిటీ అను, లేకపోతే పర్చేజింగ్ ఇది డబ్బులు పెట్టగలిగేది ఎక్కువ ఉంటుంది అనుకున్న చోట కూడా, ఎందుకంటే మెడికల్ సర్వీసెస్ ఒక ఫిక్స్డ్ రేట్తో ఉండేవి కాదు. కొత్త టెక్నాలజీస్ వస్తాయి, కొత్త ఈవెంట్ వచ్చినప్పుడు ఎగ్జార్బియంట్ వీటికి పోతే సొసైటీ భరించలేదు. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ ఉంటేనే అది జరుగుతుంది. వేరే లాజిక్ అక్కర్లా. ప్రైవేటు వ్యక్తులు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, కంపెనీలు కానీ ప్రాఫిట్ లేకుండా వస్తారా? ప్రాఫిట్ లేకుండా వస్తే అది బిజినెస్ ఎందుకు వస్తుంది? ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని సజ్జల విమర్శించారు. పీపీపీ వెనుక పెద్ద కుంభకోణం ఉందన్నారు. రెండో స్కాము జీతాలు చెల్లించడం వెనుక ఉందని, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబుకు పాపభీతి ఏమాత్రం లేదు. 1 కోటికి పైగా సంతకాలకు 2 నెలల్లో వచ్చాయి. చేసిన అప్పుల్లో కొంత పెట్టినా పూర్తవుతాయని సజ్జల పేర్కొన్నారు. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఆల్రెడీ పెరిగినవి. మనం డెవలప్డ్ అనేసరికి కొంచెం ఈక్వాలిటీ అనేది మనకంటే ఎక్కువ. అక్కడ స్కాము, బిజినెస్కు సంబంధించి నువ్వు ఏదో వెనక్కు ఎక్స్పెక్ట్ చేసి కిక్ బ్యాక్స్ కోసమో ఇంకొకటి చేస్తున్నావు అనుకోవచ్చు. ఇదే ప్రజల ప్రాణాలకు సంబంధించింది. వైద్యం అనేది ప్రజల ప్రాణాలకు సంబంధించింది. దాంతో చెలగాటమాడుతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా చేసి చూపింది ఉండగా, దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి దానికి బడ్జెట్లు కూడా అన్నీ ఉండగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మొత్తం ప్రైవేటీకరణ. ప్రభుత్వం దీంట్లో పెట్టిన కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్న దాని కమిట్మెంట్తో, కట్టుబాటుతో అంతే ఉంటారు తప్ప, ప్రైవేట్గా వాళ్ళకి అప్పచెప్తే అందరికీ తెలుసు. వాస్తవానికి తీసుకునేదానికి రికార్డులు లేకుండా మళ్ళీ ఫీజులు వసూలు చేయడం అందరికీ తెలిసిందే. దాన్ని అందరూ చేస్తున్నారు. దాన్ని బలవుతున్నారు జనం కూడా, ఏమనలేరు. అదే ప్రభుత్వంలో అయితే అది కుదరదు. వైద్య సేవలు ఉచితంగా వస్తాయి. ఈరోజు ఏమంటున్నాడు? 100% అవుట్ పేషెంట్ ఫ్రీ అంట, 70% ఇన్ పేషెంట్ దాంట్లో కూడా ఉచితం అంట. అసలు ఎవరికి చెప్తున్నావు? నువ్వు కొత్తవి కడుతుంటే, ఇదో నేను పెట్టి పీపీపీ మీద ఇస్తున్నా, దీంట్లో ఇట్లుంటుంది, మొత్తం ఇవ్వలేను కాబట్టి ఈ మేరకు ఇది తీసుకొస్తున్నా అని చెప్తే ఏదో కొంతమంది అన్నా ఈయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటారు. దానివల్ల ఏం చేశాడు? పీపీఐపీ అనేది అత్యుత్తమమైంది అని అంటున్నాడు. ఈరోజు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు ఆయన చేసి. ఎక్కడైనా ఒకటే, ప్రైవేటు ఎవరైనా సరే, ఆయన తన హెరిటేజ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా చేయడానికి అయితే చేస్తారా? నిజంగా చేసేవాళ్ళు ఎవరన్నా ధర్మాత్ములు ఉంటే, వాళ్ళ డీప్ పాకెట్స్ అంటే కావాల్సినంత ఆస్తుల్ని బాగా సంపాదించి సర్ప్లస్ ఉంటే పెట్టే ఉన్నాయి. చారిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు సొంతంగా పెడుతున్నారు. నీ హాస్పిటల్ మేనేజ్మెంటో లేక అక్కడ వచ్చి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం అవుట్ సోర్సింగ్ లాగానే వచ్చి, ఒక హౌస్ కీపింగ్ కదా అవుట్ సోర్సింగ్ వచ్చినట్టు ఎవరు చేయట్లా. ఇంకెవరు వస్తారంటే వాడు రూపాయి పెట్టకుండా, లేదా రూపాయి పెట్టి 10 రూపాయలు ఎట్లా, 20 రూపాయలు ఎట్లా, 50 రూపాయలు ఎట్లా సంపాదించాలనేది వస్తారు. స్కామ్ అది, మామూలు ఇది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నది. మళ్ళీ ఈ రోజు కూడా అదే అంటున్నాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూస్తారని జనం చెవుల్లో ఎట్లా ఇంకా పూలు పెట్టగలని ఎట్లా అనుకుంటున్నాడు అర్థం కావట్లా. కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చాక ఈ 2 నెలల్లో వచ్చిన రెస్పాన్స్ చూశాకైనా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లా. 1 కోటి సంతకాలకు పిలుపు ఇచ్చి అక్టోబర్లో ఇస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, విత్ రికార్డు అందరికీ తెలుసు, జనం లేకపోతే ఎట్లా స్పందన వస్తుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరెండం లాగా, బహుశా హిస్టరీలో, అట్లీస్ట్ ఇటీవల హిస్టరీలో మనకైతే ఫస్టే. ఎందుకంటే ఏపీ చీలిన తర్వాత ఇది ఫస్టే. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి 80sలో ఎప్పుడో అన్నారు, కానీ జరిగింది. కానీ ఇంత పకడ్బందీగా ఇప్పుడు కూడా మీరు మీడియా వాళ్ళు కూడా చూపించాం మీకు కూడా, ప్రతి చోట జనంలోకి వెళ్ళి, అయ్యా
మీరు ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో సంతకాలు చేయండి అంటే మేము చేస్తామని ముందుకు వచ్చి చేశారు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. దాంట్లో అందరూ ఉన్నారు, ఏమంతా పేదలే కాదు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉన్నారు, సమసమాజం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్ఈక్వాలిటీస్ తగ్గితే చాలు, వైద్యం ఇంత కాస్ట్లీ తట్టుకోలేమనేది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంతకాలు చేశారు. అయినా ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే కొంచెం తగ్గి, ఈరోజు నాకు ఆయన మాటల్లో కనపడింది, ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఏదో ఇవ్వబోతున్నాడు. అదేదో అంట పెద్దవి ప్రభుత్వం అనే ఉంటుందంట, చిన్న లెటర్లో ఎక్కడో ఉంటుందంట. అది నువ్వు పెట్టకపోయినా ఏముంది, మొత్తం వాళ్ళకి ఇచ్చినాక ల్యాండ్ ఇస్తే మొత్తం హాస్పిటల్ అన్నీ ఇవ్వడంతో పాటు హాస్పిటల్ శాలరీస్ ఇప్పుడు కొత్తగా 2 years పే చేస్తామంటున్నావు. నువ్వు ల్యాండ్ ఇచ్చి బిల్డింగులన్నీ నువ్వు ఇచ్చి 2 years శాలరీస్ పే చేసి